హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను గుత్తి వంకాయ కూర పనసగింజలతో కుక్కర్లో చేస్తున్నాను. దానికోసం ఈ జాక్ ఫ్రూట్ గింజలు ఒక 30-40 మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను 30 తీసుకున్నాను. అవి ఆ తొక్కలన్నీ ఒలిచేసి ఆ గింజలంతా మనం తీసుకోవాలన్నమాట. ఇలా గింజలు చూడండి విడదీస్తున్నాం. ఇప్పుడు సీజన్ కదా, పనస గింజలు బాగా వస్తుంది, పనస తొనలు బాగా వస్తున్నాయి, దాంట్లో గింజలు అవి. కానీ దీనికి కొంచెం పని ఎక్కువ, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గింజలన్నీ తీసుకున్నాక కొంచెం పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ చాలు. శనగపప్పు 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇది వంకాయల్లో మసాలా కూరడం కోసం అన్నమాట. ముందు మసాలా చేసి పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత మినపప్పు వేసుకోవాలి. తర్వాత మెంతులు కొంచెం, మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ధనియాల సువాసన చాలా బాగుంటుంది. అది వేసాక ఎండుమిరపకాయలు నేను 8 మిరపకాయలు వేసాను. మీ కారం బట్టి, మీ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువ తింటాము, దాంతో ఎక్కువ వేసాను. తర్వాత ఆవాలు ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ అందాజుగా వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని పోపు చక్కగా సన్న మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత ఏమో ఈ పనసగింజలు తొక్కలు అవి తీసేసినవి కొంచెం సాల్ట్ వేసి అది కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే బాగా అవుతుంది. తర్వాత ఈ పోపు అంతా చల్లారి పెట్టుకొని అందులో ఉప్పు ఒక 3 స్పూన్స్ వేసుకుని, తర్వాత ఈ పోపు గ్రైండ్ చేసుకుని అందులో చింతపండు, ఈ టామరిన్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని, అందులో ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కల కింద కోసుకుని అది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ రాశాను. తర్వాత అందులో కొంచెం నూనె వేసి, మరీ నూనె ఎక్కువ పట్టదు, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చుని. 2 టీ స్పూన్లు వేసాను. తర్వాత వంకాయలు నేను 3/4 కేజీ తీసుకున్నానండి. మా కుక్కర్లో అంతే పడతాయి, 3/4 కేజీ వరకు పడతాయి. అందుకని అది మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటాం, పక్షాల కింద. వంకాయలు బాగున్నాయి, లేతగా ఉన్నాయి, పుచ్చులు ఏమీ లేవు. ఇలా చూసుకుంటే పుచ్చులు ఏమన్నా ఉన్నా కానీ తెలుస్తుంది. అందులో ఇది ఇలాగా మసాలా కూరేసి, తర్వాత ఒక లేయర్ వేసేసాక మధ్యలోను ఈ పనసగింజలు వేసుకోవాలి. ఈ పనసగింజలు ఫుల్గా వేసేసుకుని ఆ ఉడికించిన గింజలు, ఉప్పు ఎందుకంటే ఆ ఉప్పు పడుతుంది అన్నమాట గింజలకి. తర్వాత మిగిలిన కాయలు కూడా ఇలాగే మనం కోసేసుకుని ఆ మసాలా పెట్టేసుకొని, మనం పనసగింజలు లేకుండా కూడా ఇలాగ కుక్కర్లో చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కూర. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బయట వండిన దానికి దీనికి ఏమీ తేడా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అలాగే అదంతా నింపేశాక అదంతాను ఇంకొక లేయరు ఈ మసాలా అంతా వేసేసి, మిగిలిన మసాలా అది కుక్కర్లో పెట్టేసి, అందులో మిగిలిన ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసేసుకోవడం. మరీ ఎక్కువ నీళ్ళు ఎక్కర్లేదు. ఇటు వచ్చి కుక్కర్ అడుగు అంటకుండా కొంచెం పోసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కుక్కర్ మూత బిగించేసి, ఆ తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలన్నమాట కుక్కర్లో.
ఆ తర్వాత అది స్టీమ్ దిగిపోయాక అది తీసేస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుంది. బయట చాలా టైం పడుతుంది, ఇది మనకు 2 విజిల్స్లో మనం అరేంజ్ చేసుకోవడం ఒక్కటే టైం పడుతుంది. తర్వాత ఇది మనం అంతా తీసి కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. ఈ పనస గింజలు ఈ మసాలా పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. అది కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని